నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలుగుదేశంలో కొలికి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. 150 మంది ఆశావహుల నుంచి అభ్యర్థులు దాదాపు ఖరారు. రేపటి పొలిట్ బ్యూరోలో ప్రకటన. కొత్త సీఎస్ ఎంపికపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ దృష్టి. రేసులో అజయ్ కల్లాం, దినేష్ కుమార్, పునేఠా, కల్లాం వైపే ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గే అవకాశం. వీఆర్ఏలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు. జీతం 4,000 రూపాయల పెంపు, 2 పడక గదుల ఇళ్లు కేటాయిస్తామని ప్రకటన. భవిష్య నిధి నుంచే గృహ రుణ వాయిదాల చెల్లింపులు. వచ్చే నెల నుంచి ప్రారంభించనున్న ఈపీఎఫ్ఓ అనుసంధానకర్తగానూ వ్యవహరించనున్న సంస్థ. ఇజ్రాయెల్తో కలిసి అత్యాధునిక క్షిపణులు తయారు చేయనున్న భారత్. 17,000 కోట్లతో అతి త్వరలో ఒప్పందం చేసుకునేందుకు సన్నాహాలు. రాత్రంతా భోళాశంకరుడి సేవలో తరించిన భక్తజనం. వైభవంగా శ్రీశైలం మల్లన్న కళ్యాణం, కుమరెల్లి మల్లన్న జాతరకు పోటెత్తిన ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలికి వచ్చింది. నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గర పడుతుండటంతో అధినేత చంద్రబాబు ఈ అంశంపై రాత్రి తీవ్ర కసరత్తు చేసినట్టు తెలిసింది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోట అన్నీ కలిపి మొత్తం 18 స్థానాల్లో అధికార పక్షం ఖచ్చితంగా 15 లేదా అంతకంటే ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉండడంతో చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. లోకేష్ను ఎమ్మెల్సీ ద్వారా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నందున అతనికి అండగా కొనసాగే బృందాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపిక ప్రక్రియను కొలిక్కి తెచ్చినట్టు తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. మొత్తం 15-16 స్థానాలకు 150 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 28తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు కడప జిల్లా నుంచి బీటెక్ రవి పేరు మాత్రమే ఖరారు చేశారు. మిగిలిన 8 స్థానాలకు రేపటి పోలిట్ బ్యూరోలో ఖరారు చేయనున్నారు. స్థానిక సంస్థల కోటాలో పశ్చిమ గోదావరి జిల్లాలో 2, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో కలిశెట్టి అప్పలనాయుడు, బగ్గు లక్ష్మణరావు, కోళ్ల అప్పలనాయుడు, శత్రుచర్ల విజయరామరాజు పేర్లు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు, చైతన్యరాజు పదవి ఆశిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాందువ శ్రీనుగా పేరొందిన మంతెన సత్యనారాయణరాజుకు ఇప్పటికే 2 సార్లు హామీ ఇచ్చి వేర్వేరు కారణాలతో వేరొకరికి అవకాశం ఇచ్చారు. తాజాగా 2 స్థానాలకు ఎన్నికలు ఉండడంతో ఒకటి ఆయనకు దక్కొచ్చని భావిస్తున్నారు. మరో స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, అంబికా కృష్ణ పేర్లు పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ బాకాటి నారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం సోదరుల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చు. చిత్తూరు జిల్లాలో దొరబాబు, హేమలత తమకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. అనంతపురం జిల్లాలో దీపక్ రెడ్డి లేదా మెట్టు గోవిందరెడ్డిల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. కర్నూల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డికి మరోసారి కొనసాగింపు ఇచ్చే అవకాశం ఉంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ దృష్ట్యా శిల్పా సోదరులకు ప్రాధాన్యం కల్పించవచ్చని సమాచారం. సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా అవకాశమివ్వాలని కోరుతున్నారు. ఈసారి ఎమ్మెల్యే కోటా పోరు రసవత్తరం కానుంది. మొత్తం 7 స్థానాల్లో తెలుగుదేశానికి 5, వైకాపాకి 1 ఖరారు కానుంది. 7వ స్థానానికి పార్టీ బలాబలాలను బట్టి చూస్తే వైకాపా నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇటీవల తెలుగుదేశంలో చేరారు. 7వ స్థానానికి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోవడంతో 2వ ప్రాధాన్య ఓటు కీలకం కానుంది. 7వ స్థానానికి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై పొలిట్ బ్యూరోలో కీలక చర్చ జరగనుంది. మిగిలిన 5 స్థానాలతో పాటు గవర్నర్ కోటాలో భర్తీ కావాల్సిన 2 కలిపి 7ంటికి స్థానిక సంస్థల ఎన్నికలు లేని జిల్లాల్లో అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించవచ్చని తెలుస్తోంది. 2017-2018 బడ్జెట్లో ప్రణాళికేతర పద్ధతులు లేనందున అన్ని శాఖలు తమ అవసరాలకు తగ్గట్టు సమర్పించిన అంచనాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ నూతన బడ్జెట్పై సమీక్షలను కొనసాగిస్తున్న ఆయన అన్ని శాఖలు తమ నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని సంపూర్ణ ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా బడ్జెట్ రూపొందిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు, మైనారిటీ సంక్షేమం, వ్యవసాయం, వైద్య, విద్య రంగాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
2018 డిసెంబర్ నాటికి అన్నింటా స్పష్టమైన ఫలితాలు సాధించాలని లక్ష్యం నిర్దేశించుకున్నందున బడ్జెట్ చాలా కీలకం కానుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీల అమలుకు ఏ శాఖలకు ఎన్ని నిధులు అందించాలనే అంశంపై చంద్రబాబు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్ పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తి కానున్న నేపథ్యంలో నూతన ప్రధాన కార్యదర్శి ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. నియమించే అధికారి 2019 వరకు కొనసాగే వారు ఉండాలా లేక త్వరలో రిటైర్ అయ్యే వారిని సీఎస్గా నియమించి ఠక్కర్ తరహాలో పొడిగింపు కోరాలా అనే అంశంపై మథనం జరుగుతోంది. అత్యంత సీనియర్ అయిన 80వ బ్యాచ్కు చెందిన ఫరీడాకు, ఆ తర్వాత సీనియర్ అయిన 82వ బ్యాచ్ పాణిగ్రాహికి సీఎస్గా అవకాశం లేదని సమాచారం. 83వ బ్యాచ్కు చెందిన అజయ్ కల్లాం, దినేష్ కుమార్ మధ్య సీఎస్ పదవికి పోటీ నెలకొంది. మార్చి నెలాఖరున పదవీ విరమణ పొందే అజయ్ కల్లాం నియామకం ఖరారైనట్లేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరో అధికారి దినేష్ కుమార్ పదవీ కాలం సెప్టెంబర్ 2018 వరకు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. 84 బ్యాచ్కు చెందిన అనిల్ చంద్ర పునేట పేరు కూడా వినిపిస్తోంది. ఆయన సర్వీస్ మే 2019 వరకు ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కల్లాం, పునేటల్లో ఎవరిని ఎంపిక చేస్తారా అని ప్రభుత్వ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో వీఆర్ఏలకు 64.61% వేతనం పెంచనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ అంశంపై మంత్రులు, అధికారులతో సమీక్షించిన ఆయన ప్రస్తుతం 6,500గా ఉన్న వీఆర్ఏల వేతనాన్ని 10,500కు పెంచాలని ఆదేశించారు. వీఆర్ఏలకు తెలంగాణ ఇంక్రిమెంట్గా మరో ₹200 కూడా ప్రకటించారు. పెంచిన వేతనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. వారసత్వ వీఆర్ఏలు అందరూ గ్రామాల్లో 2 పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో తెలంగాణలో వీఆర్ఏలుగా పనిచేస్తున్న 19,345 మందికి ప్రయోజనం చేకూరనుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ద్వారా నేరుగా నియమించిన 2,900 మందిని కూడా క్రమబద్దీకరించేందుకు విధి విధానాలు రూపొందించాలని టీఎస్పీఎస్సీ చైర్మన్, తెలంగాణ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటి నుంచి నియమించబోయే వీఆర్ఏ, అటెండర్, డ్రైవర్ వంటి నియామకాల్లో ప్రస్తుతం వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారికి 30% రిజర్వేషన్ అమలు చేయాలని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీలను ప్రకటించేందుకు తెరాస సిద్దమవుతోంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. తెరాస సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గత ఏప్రిల్లోనే ముగిసింది. అప్పటి నుంచి వేరువేరు కారణాలతో కమిటీల ప్రకటనలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలపై దృష్టి సారించిన కేసీఆర్ గురువారం నుంచి కమిటీలపై దృష్టి పెట్టారు. 30 జిల్లాలకు కమిటీలు వేయనున్నారు. గతంలో జాబితా రూపొందించినప్పటికీ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పదవులపై ఆసక్తి కనబరుస్తున్న కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చోటు కల్పించే అవకాశం ఉంది. జిల్లా కమిటీల అనంతరం రాష్ట్ర కమిటీని భర్తీ చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునే పొలిట్ బ్యూరోను సైతం సీఎం కేసీఆర్ పునర్వ్యవస్థీకరించనున్నట్లు సమాచారం. జంబో పొలిట్ బ్యూరోగా పేరు తెచ్చుకున్న కమిటీని కుదించనున్నట్లు సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో చురుగ్గా పనిచేసే స్థానిక నేతలను గుర్తించినట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు పరిశోధన, ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఉండి ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. హైదరాబాద్ ఐఐసిటిలో ఏర్పాటు చేసిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ రిచ్ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో కలిసి ఆయన ప్రారంభించారు. రిచ్ను విశ్వవిద్యాలయాలకు అనుసంధానం చేయడం ద్వారా యువతలో పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంచవచ్చని సుజనా అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపయోగపడని శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి వృధా అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. All these years since independence, I've gone through many of the papers, but most of the R&D work have went into scientist-centric. It is good. They have definitely produced many of the papers. They have enlightened. End of the day, any scientific research and development and innovation has to be used for the betterment of the human being across the globe. Research is the bedrock of innovation, and we have a number of wonderful world-class research institutions in our city of Hyderabad. Research to market, market to industry, industry to prosperity, and prosperity to jobs. I think that's extremely important in the world that we live in today. Nearly 40% of world vaccines today are manufactured in our own city of Hyderabad. Today they have been able to produce world-class products. Samsung, Kia, LG, Hyundai, several brand names so very, very well received and well known in India.
ఉద్యోగుల సౌకర్యార్థం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సరికొత్త పథకాన్ని వచ్చే నెలలో ప్రారంభించనుంది. గృహాలు కొనుగోలు చేయాలనుకునే ఉద్యోగులు తమ భవిష్య నిధి నుంచే ఈఎంఐ డౌన్ పేమెంట్ చెల్లించుకునే అవకాశం కల్పించనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే మార్చి 8 తర్వాత ఎప్పుడైనా ఈ పథకం కార్యరూపం దాల్చవచ్చు. ఉద్యోగుల సర్వీస్ కాలంలో సొంతంగా ఇళ్లు కొనుగోలు చేయడానికి పీఎఫ్ సంస్థే సంధానకర్తగా వ్యవహరించనుంది. 20 మందికి మించిన ఉద్యోగులు వారి యజమానులు గృహ నిర్మాణ సంఘంగా ఏర్పడితే దానిని బ్యాంకులు, భవన నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి వ్యాపారులతో పీఎఫ్ సంస్థే అనుసంధానం చేస్తుంది. ఇళ్ల నిర్మాణం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహా ఇతర ప్రయోజనాలు ఉపయోగించుకునే వీలుంటుంది. సభ్యుల రుణ చెల్లింపు సామర్థ్యాన్ని ధృవీకరిస్తూ సంస్థ పత్రం ఇస్తుంది. వారు ఏ మేరకు తిరిగి చెల్లించగలరో స్పష్టం చేస్తుంది. గృహ నిర్మాణ సంఘానికి బ్యాంకులు, స్థిరాస్తి వ్యాపారులతో తలెత్తే వివాదాల్లో మాత్రం ఈపీఎఫ్ఓ కలుగు చేసుకోదు. అలాంటి సమస్య వచ్చినప్పుడు ఈ సంఘ నిర్వాహకుని సూచన మేరకు ఈఎంఐ సహా ఇతర చెల్లింపులు నిలిపివేసే అధికారం ఈపీఎఫ్ఓకు ఉంది. బృహన్ ముంబై కార్పొరేషన్ పీఠాన్ని ఎవరు అధిష్ఠించనున్నారు అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించనందున అధికారం కోసం ఎవరితో జతకట్టాలనే అంశంపై పార్టీల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. 84 సీట్లు సాధించిన శివసేన మేయర్ కుర్చీ తమకే దక్కాలనే పట్టుదలతో ఉంది. పార్టీలో సీటు దక్కగా స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచిన 3 శివసేనలో చేరడంతో ఆ పార్టీ బలం 87కు పెరిగింది. బీఎంసీలో అధికారానికి అవసరమైన 114 మంది సభ్యుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరే, పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో నేడు సమావేశమై పొత్తు అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు భాజపాలోనూ మంతనాలు ఊపందుకున్నాయి. శివసేనకు గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో మేయర్ పదవి వదులుకునేందుకు ఆ పార్టీ సిద్ధంగా కనిపించడం లేదు. రాత్రి సమావేశమైన కోర్ కమిటీ తమకు మద్దతుగా కార్పొరేటర్ల సంఖ్యను పెంచుకునే దిశగా సమాలోచనలు జరిపింది. భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు 3 సంసిద్ధత వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్తో మాత్రం కలిసి వెళ్లే ప్రసక్తే లేదని భాజపా స్పష్టం చేసింది. దేశ ప్రజలు శివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాత్రంతా భక్తులు గరణకంఠుడి నామస్మరణలో గడిపారు. కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన ఆదియోగి విగ్రహం వద్ద ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేలాది భక్తులు రాత్రంతా ప్రత్యేక ప్రార్థనల్లో మునిగి తేలారు. ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ సైతం తన్మయత్వంతో నృత్యాలు చేసి భక్తులను మరింత ఉత్సాహపరిచారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో జరిగిన శివరాత్రి సంబరాల్లో శ్రీశ్రీ రవిశంకర్ పాల్గొన్నారు. ఓంకారనాదం, అందులో ఉన్న శక్తిని ఆయన సమగ్రంగా వివరించారు. భువనేశ్వర్లోని లింగరాజ ఆలయానికి రాత్రి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని ఓ దేవాలయంలో జరిగిన శివరాత్రి వేడుకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. బీహార్లోనూ శివరాత్రి వేడుకలు అంబరాన్ని అంటాయి. ప్రత్యేక అలంకరణతో శివాలయాలన్నీ కొత్త శోభ సంతరించుకున్నాయి. గంగా, పార్వతి, శివుని వేషాల్లో చిన్న పెద్ద అంతా అలరించారు. జార్ఖండ్లో ప్రత్యేక పూజలు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇతివృత్తాల సారాంశం తెలియజేసే డ్రామాలు, వీధి నాటికలను ప్రజలు రాత్రంతా తనివితీరా చూశారు. మధ్యప్రదేశ్లోని ఖజరహో దేవాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. లక్నోలోనూ భక్తులు పరమశివుడి సేవలో తరించారు. ప్రత్యేక పూజలు, కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. శ్రీనగర్లో సైనికులు సైతం ముక్కంటి సేవలో పరవశించిపోయారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాల్లో ఓంకారనాదం మార్మోగింది. శ్రీశైలం మల్లన్న కళ్యాణ వేడుక అట్టహాసంగా జరగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కొమరవెల్లి మల్లన్న జాతరలో పెద్దపట్నం వేశారు. లింగోద్భవ వేళ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు నీలకంఠుని స్మరిస్తూ తరించారు. శ్రీశైలంలో 8వ రోజు శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం పురవీధుల్లో నిర్వహించిన నందివాహన సేవకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని మల్లికార్జున స్వామి పెళ్లిచూపులు చూసేందుకు వెళ్లే ఎదురుకోలు ఉత్సవం ఘనంగా సాగింది. అనంతరం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారి పాగాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తర్వాత భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని జరిపించారు.
भगे सन्देव शरदां शतम् माङ्गल्यधारणमुहूर्तस्सवमुहूर्तस्तु यस्य काम्यप्रियः ददामीत्यग्निर्वदति तथेति वायुराहदत् हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति. మహాశివరాత్రి పర్వదినాన గుంటూరు జిల్లా కోటప్పకొండపై విద్యుత్ ప్రభల వెలుగులు ఆకర్షణీయంగా నిలిచాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ త్రికోటేశ్వర స్వామిని వేడుకుంటూ చిలకలూరిపేట, నర్సరావుపేట మండలాల పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు భారీ విద్యుత్ ప్రభలను కోటప్పకొండకు తీసుకొచ్చారు. 60 నుంచి 90 అడుగుల ఎత్తున్న ప్రభలను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. మహేశ్వరాయ శివాయ మహారుద్రాయ. విజయవాడ యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రభల ఉత్సవం ఘనంగా జరిగింది. ఇంద్రకీలాద్రిపై గంగా సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. గుంటూరు ఏటుకూరు రోడ్డు వద్ద మహారుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నంది వాహన సేవ కన్నుల పండువగా సాగింది. త్రిశూలధారి సంధానకారి నాగాభరణ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కన్నుల పండువగా సాగింది. కొమురెల్లి మల్లన్న జాతరలో పెద్దపట్నం వేశారు. లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాల నడుమ స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. పెద్దపట్నం తొక్కిన భక్తులు మూల విరాట్టును దర్శించుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామి, 5వ శక్తిపీఠం జోగులాంబ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. వరంగల్లోని ప్రసిద్ధ 1000 స్తంభాల ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి ఆలయంలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పాతబస్తీ చార్మినార్ సమీపంలోని మహదేవ్ మందిరంలో ఏర్పాటు చేసిన స్ఫటిక శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మడేలయ్య స్వామి ఆలయంలో శివలింగాకారంలో దీపారాధనలు చేశారు. అమెరికాలోని జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు వ్యక్తి కూచిభట్ల శ్రీనివాస్ కుటుంబానికి అండగా నిలవడానికి వేల మంది ముందుకొస్తున్నారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆయనతో గతంలో పనిచేసిన వ్యక్తి ఇంటర్నెట్లో గోఫండ్ మీ పేరుతో ఓ పేజీని రూపొందించారు. $50,000 కోసం ఏర్పాటు చేసిన ఈ పేజీని గంటల వ్యవధిలో 10,000 మందికి పైగా సందర్శించి $3,81,577 విరాళంగా ప్రకటించారు. ఈ సొమ్మునంతా మృతుడి భార్యకు అందజేస్తారు. మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ డబ్బు వినియోగిస్తారు. శ్రీనివాస్ గురించి తెలియచేస్తూ ఈ పేజీలో పోస్ట్ చేశారు. ఈ ఘటనలో గాయపడిన మరో 2 చికిత్స కూడా నిధుల సేకరణ పేజీ రూపొందించారు. వాటికి అనూహ్య స్పందన వస్తోంది. సిరియా నుంచి ఐఎస్ ఉగ్రమూకల్ని ఖాళీ చేయించేందుకు సంకీర్ణ దళాల సాయంతో కుర్దిష్ బలగాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న వేళ అల్బాబ్ పట్టణం ఆత్మాహుతి దాడులతో మార్మోగింది. ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అల్బాబ్ పట్టణాన్ని టర్కీ మద్దతుతో తిరుగుబాటుదారులు ఐఎస్ ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. టర్కీ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఈ ప్రాంతంలో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ తీవ్రవాదులపై టర్కీ సైన్యం సాయంతో కుర్దిష్ తిరుగుబాటుదారులు పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 69 మంది టర్కీ సైనికులు కూడా మృతి చెందారు. ఇప్పుడు ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 42 మంది చనిపోయారు. భారత్ పాకిస్తాన్ స్నేహపూర్వక సంబంధాలు నిలుపుతూ పరస్పరం కుట్రలు చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. గతేడాది సెప్టెంబర్లో జమ్మూ కశ్మీర్లోని ఉరీ సైనిక స్థావరంపై పాకిస్తానీ ఉగ్రవాదుల దాడి, ఆ తర్వాత 10 రోజులకు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడులు వంటి పరిణామాల నేపథ్యంలో షరీఫ్ ఈ మేరకు శాంతి వచనాలు వల్లివేశారు. పాకిస్తాన్లో ఎన్నికల ప్రచార సమయంలో భారత్ను విమర్శించే చెడ్డ సంస్కృతికి ముగింపు పలికినట్లు చెప్పారు. పాక్లో ఇటీవల జరుగుతున్న ఉగ్రదాడులపై స్పందించిన నవాజ్ షరీఫ్ తమ దేశ పురోగతిని చూసి ఓర్వలేని శక్తులే ఆయా ఘటనలకు కారణమని విమర్శించారు. ఉగ్రవాద నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు.
ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ను ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పదార్థంతో హత్య చేసినట్టు తేలింది. మలేషియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యకు గురైన కిమ్ జాంగ్ నామ్ను రసాయన యుద్ధ తంత్రంలో వినియోగించే VX అనే పదార్థంతో చంపినట్టు పోలీసులు తెలిపారు. రుచి వాసన ఉండని VX చిన్న మోతాదులో మనిషి చర్మానికి తగిలినా వాసన పీల్చినా దాదాపు నిమిషంలోనే మరణిస్తారని చెప్పారు. అంతటి ప్రమాదకరమైన VX ఉత్తర కొరియా వద్ద 5,000 టన్నుల వరకు ఉండవచ్చని దక్షిణ కొరియా రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 13న కిమ్ జాంగ్ నామ్ కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఉండగా ఇద్దరు మహిళలు ఆయన ముఖంపై ఏదో పూసినట్టు CCTV దృశ్యాల ద్వారా తేలినట్టు చెప్పిన పోలీసులు వెంటనే ఆయనకు గుండెపోటు వచ్చి కుప్పకూలారని వెల్లడించారు. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే ఆయన మరణించగా ఈ కేసులో ఇద్దరు మహిళల్ని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. దేశ అమ్ముల పొదిలోకి మరిన్ని శక్తివంతమైన క్షిపణుల్ని చేర్చేలా ఇజ్రాయెల్తో కీలక ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. సైన్యం కోసం ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణుల్ని ఇజ్రాయేలీ విమాన పరిశ్రమ IAIతో కలిసి అభివృద్ధి చేసేందుకు భద్రతపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం అంగీకారం తెలిపింది. భారత్ ఇజ్రాయెల్ దౌత్య బంధం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఇజ్రాయెల్లో పర్యటిస్తారన్న వార్తల మధ్య కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. IAI సహకారంతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అమలు చేయనున్న ఈ ప్రాజెక్టుకు 17,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ ఒప్పందం కుదిరితే 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల 200 క్షిపణుల్ని 40 ఫైరింగ్ యూనిట్లను DRDO IAI కలిసి అభివృద్ధి చేయనున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఉత్పత్తి చేస్తున్న ఆయుధాల్లో సింహభాగాన్ని భారత్నే కొనుగోలు చేస్తుండగా క్షిపణి ఒప్పందం తర్వాత ఆ బంధం మరింత బలపడనుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.